ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరగబోతుందో తెలుసుకుందాం. మోక్ష కుటుంబానికి నిజం చెప్పాలి అని వెళుతున్న గురువు గారిని కరాలి ఏం చేయబోతుంది? పనీంద్ర అడ్డు తొలగినా కూడా నాగేశ్వరి పంచమి కడుపులోని బిడ్డని కరాలికి ఎదురు నిలిచి కాపాడుకోగలుగుతుందా? మోక్ష పంచమీలు తమ బిడ్డ కోసం ఏం చేయబోతున్నారు? మనం ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఎపిసోడ్ లోకి వెళ్ళిపోదాం. మోక్ష తన తల్లితో చెప్తూ ఉంటాడు, నీది తల్లి మనసే కదమ్మా, పంచమి కూడా నీలాగే తన బిడ్డను క్షేమంగా ఉండాలని కోరుకుంటుంది కదా, తెలిసి తెలిసి తన బిడ్డను ఎలా చంపుకుంటుంది? పంచమికి ఇంకొకసారి తల్లి అయ్యే అవకాశం లేదు. ఈ అవకాశాన్ని వదులుకుంటే మేము తల్లిదండ్రులం అయ్యే భాగ్యం కోల్పోతామమ్మా. ఆ దేవుడు దిగి వచ్చి చెప్పినా మేము మా బిడ్డని చంపుకోలేము. నేను ప్రాణాలతో ఉండగా అది జరగనివ్వను, ఇదే నా చివరి మాట అని చెప్పి మోక్ష పంచమిని అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతాడు. రఘురాం కూడా, చూడు వైదేహి, నీ బిడ్డ మీద నీకు ఎంత ప్రేమ ఉందో పంచమి మోక్షలకు కూడా వాళ్ళ బిడ్డ మీద అంతే ప్రేమ ఉంటుంది కదా, అది నువ్వెందుకు అర్థం చేసుకోలేకపోతున్నావు? ఈ విషయంలో వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దని చెప్తాడు. బామ్మ కూడా ఇలా చెప్తూ ఉంటుంది, గురువు గారు మొదటిసారి బిడ్డ జాతకం చాలా బాగుంది అని చెప్పి అదే నోటితో మళ్ళీ జాతకం బాగలేదు అని చెప్పడం మీద నాకు అనుమానం కలుగుతుంది వైదేహి. నేను ఒకసారి గురువు గారి దగ్గరికి వెళ్ళి అన్ని విషయాలు క్షుణ్ణంగా తెలుసుకుని వచ్చేంత వరకు నువ్వు ఏ నిర్ణయం తీసుకోవద్దు, ఇది మన వంశానికి సంబంధించిన విషయం అని చెప్పి బామ్మ మీనాక్షిని తీసుకొని గురువు గారి దగ్గరకు బయలుదేరుతుంది. బాధపడుతున్న పంచమిని చూసి మోక్ష కూడా, అసలు మనం గురువు గారి దగ్గరికి వెళ్లకుండా ఉండవలసింది పంచమి, వెళ్ళడం వల్ల ఇదంతా జరిగింది. అయినా జరగబోయే భవిష్యత్తు ఎవరికి తెలుసు చెప్పు? వాళ్ళు చెప్పింది విని మనం పాటించాల్సిన అవసరం లేదు పంచమి, మనం మన బిడ్డతో చాలా సంతోషంగా ఉంటాం, నువ్వు ఇక దాని గురించి ఆలోచించకు అని చెప్తున్న మోక్షతో, వాళ్ళన్న మాటలకు నాకు కూడా భయంగా ఉంది మోక్ష బాబు, ఇద్దరు ఒకేలాగా చెప్పారంటే మనం కూడా ఆలోచించాలి, ఇంకెవరినైనా కలిసి మళ్ళీ కనుక్కుందాం, మన బిడ్డ వల్ల ఏదైనా జరుగుతుంది అని తెలిస్తే దానికి తగిన పరిహారం కూడా సూచిస్తారు అని చెప్తున్న పంచమితో, ఇంకా ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు పంచమి, ఇక దాని గురించి మర్చిపో, ప్రశాంతంగా ఉండు అని చెప్తాడు మోక్ష. గురువు గారి దగ్గరకు వస్తే గురువు గారు తను చేసిన పొరపాటును తెలుసుకుని వైదేహి కుటుంబానికి నిజం చెప్పడానికి బయలుదేరి వెళ్తూ ఉంటే కరాలి అడ్డుపడి, నీ చేత నా మంత్రశక్తితో అలా పలికించింది నేనే, ఆ కుటుంబానికి నాకు ఎప్పటి నుంచో శత్రుత్వం ఉంది, నా అన్న చావుకు కారణమయ్యి నా శక్తులన్నీ పోగొట్టుకోవడానికి కారణమైన పంచమి వాళ్ళ వంశం అంతరించిపోవాలి, వాళ్ళ కుటుంబంలో ఎవరు సంతోషంగా ఉండకూడదు, ఆ బిడ్డ భూమి మీద పడకూడదు, అందుకే ఇలా చేశాను, నువ్వు వెళ్ళి నిజం చెప్పావంటే నా చేతిలో నీ ప్రాణాలు పోగొట్టుకుంటావు, వెనక్కి వెళ్ళు అని హెచ్చరిస్తుంది కరాలి. నేను వాళ్ళ కుల గురువుని, వాళ్ళ కుటుంబం ఆపదలో ఉంటే చూస్తూ ఎలా ఊరుకుంటాననుకున్నావు? ఈ విషయాన్ని నేను ఎలాగైనా వాళ్ళకి చెప్పి తీరాల్సిందే అని గురువు గారు వెళ్ళబోతూ ఉంటే కరాలి తన మంత్రశక్తితో గురువు గారిని బంధించి, నాకు అడ్డు వస్తే నేను ఎవరిని ప్రాణాలతో వదిలిపెట్టను, నన్ను నా మంత్రశక్తిని అంత తక్కువగా అంచనా వేయొద్దు అని చెప్పి గురువు గారిని బంధించి అక్కడే పడిపోయేలా చేసి, ఆకలి దప్పులతో ఇక్కడే మాడి చావు అనేసి కరాలి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మోక్ష చనిపోయినట్టు ఊహించుకున్న వైదేహి భయపడిపోయి మోక్షని చూడగానే పట్టుకుని ఏడ్చేస్తుంది. నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో మోక్ష అంటుంటే, నా బాధ కూడా నువ్వు అర్థం చేసుకో అమ్మా, ఈ అవకాశాన్ని కోల్పోతే పంచమి మరోసారి తల్లి అయ్యే అవకాశం లేదని చెప్పాను, అయినా కూడా నువ్వు అర్థం చేసుకోకుండా మళ్ళీ అలానే మాట్లాడుతున్నావు, నాకు నాన్న అని పిలిపించుకునే అదృష్టాన్ని కల్పించమ్మా, మాకు తల్లిదండ్రులయ్యే భాగ్యాన్ని కలిగించు. పంచమిని చెకప్ కోసం తీసుకెళ్లినప్పుడు డాక్టర్ గారు చెప్పారు, పంచమి గర్భసంచి చాలా వీక్ గా ఉందని, మళ్ళీ తల్లి అయ్యే అవకాశం లేదని డాక్టర్ గారు చెప్పారు, అందుకే నేను ఇంతగా చెప్తున్నానమ్మా, నాకు నాన్న అని పిలిపించుకునే అదృష్టాన్ని కలిగించు అని మళ్ళీ మళ్ళీ వాళ్ళ అమ్మతో చెప్తూనే ఉంటాడు. మోక్ష మాటలకు కంగుదిన్న వైదేహి ఏం చేయలేని స్థితిలో తను కూడా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. చిత్ర జ్వాలలైతే మరో కన్నింగ్ ప్లాన్ వేస్తారు. మోక్షకి ఏదైనా బలంగా దెబ్బ తగిలేలాగా చేశామంటే దానికి కారణం పంచమి కడుపులో బిడ్డే అని అత్తయ్య నమ్మి పంచమికి కడుపు తీయించేస్తుంది అని ప్లాన్ చేసి మోక్ష నడిచి వచ్చే దారిలో మెట్ల మీద ఆయిల్ పోస్తారు. మోక్ష చూడకుండా ఆయిల్ మీద కాలు వేసి మెట్ల మీద నుంచి జారి కింద పడిపోతాడు. తలకి బాగా దెబ్బ తగులుతుంది. తర్వాత ఏం జరగబోతుంది అనేది మనం రేపటి ఎపిసోడ్ లో తెలుసుకుందాం.